Hi students, welcome to AVN PR online classes. In this class, applications of errors. Applications of errors, first one addition, second one subtraction, third one multiplication, fourth one division. So applications of errors, first one addition. So let x1, x2 and so on xn be the numbers and the corresponding errors are delta x1, delta x2 and so on delta xn. x1 ki delta x1 anadi error, అలాగే x2 కి x2 అనే నెంబర్ కి డెల్టా x2 అనేది అనదర్ ఎర్రర్ అండ్ సో ఆన్ n వాల్యూస్ యూస్ చేస్తే n వాల్యూస్ కి కరెస్పాండింగ్ n అప్రాక్సిమేషన్ వాల్యూస్ n అప్రాక్సిమేషన్ ఎర్రర్స్ ని యూస్ చేస్తాం. అది కూడా డెల్టా x1 డెల్టా x2 అండ్ సో ఆన్ డెల్టా xn. సో లెట్ x ఈక్వల్ టు టోటల్ వాల్యూని ఈ నెంబర్స్ అన్నిటిని టోటల్ వాల్యూస్ యూస్ చేస్తే ఎడిషన్లో యూస్ చేస్తున్నాం కాబట్టి x ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn. అప్పుడు ఎర్రర్ కూడా ఎలా చేంజ్ అవుతుంది? టోటల్ ఎర్రర్ అనేది ఇక్కడ ఎక్స్ అనేది టోటల్ ఎక్స్ యూజ్ చేస్తాం అంటే ఎక్స్ అనేది టోటల్ నెంబర్, ఇక్కడ ఏంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్. సో దట్ ఈస్ డెల్టా ఎక్స్. ఎక్స్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ని ఎక్స్లో యూజ్ చేస్తే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ని డెల్టా ఎక్స్లో యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ డెల్టా x1 ప్లస్ డెల్టా x2 ప్లస్ అండ్ సో ఆన్ డెల్టా xn. సో ఎడిషన్ కాబట్టి x1 ప్లస్ x2 ప్లస్ టోటల్ వాల్యూ ఈక్వల్ టు total number of errors. So that is total number of error equal to value ఏంటి delta x1 plus delta x2 plus ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ని యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్కి టూ నెంబర్స్ని యూజ్ చేస్తాం. x1 x2 be the two numbers and the corresponding errors are delta x1 delta x2. Let u equal to subtraction condition. u అనేది subtraction of numbers, so that is equal to x1 minus x2. So corresponding the error is subtraction of corresponding the error ఏమవుతుంది delta equal to delta x1 minus delta x2. ఎడిషన్ కాబట్టి సబ్ట్రాక్షన్ ఎడిషన్ కాబట్టి ప్లస్ యూస్ చేస్తాం, సబ్ట్రాక్షన్లో మైనస్ కండిషన్ యూస్ చేస్తాం. u equal to x minus x2 by delta equal to delta x1 minus delta x2. Then u equal to x minus x2 అయితే సబ్ట్రాక్షన్ కండిషన్లో ఎలా వస్తుంది? ఎర్రర్ కూడా delta x1 minus delta x2 కింద యూస్ చేస్తాం. Next is multiplication. Multiplication of two numbers, so that is x1 and x2. x1 ki corresponding the error is delta x1, x2 ki corresponding error is delta x2. Product of two numbers is x1 x2 is x1 into x2. Product of x1 x2 అనేవి టూ నెంబర్స్ యూస్ చేస్తే అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే x1 into delta x2 minus delta x2 plus delta x1. So absolute value equal to absolute error equal to x1 delta x2 plus x2 delta x1. Multiplication of two values ki ela calculate chestamante two numbers ki ela use chestamante x1 and x2 అనేవి two numbers ki absolute error ela calculate chestamante e equal to x1 delta x2 plus x2 delta x1. So next the product of n numbers use cheste ante x1 x2 and so on xn values యూస్ చేస్తే x1 x2 x3 and so on xn corresponding the errors are delta x1 delta x2 and so on delta xn అయితే ఈ ప్రొడక్ట్ ఆఫ్ n వాల్యూస్ టూ వాల్యూస్ ఉంటే అబ్సల్యూట్ వాల్యూ కింద యూస్ చేస్తాం. ప్రొడక్ట్ ఆఫ్ n వాల్యూస్ ఉంటే రిలేటివ్ ఎర్రర్స్ను క్యాల్కులేట్ చేస్తాం. మల్టిఫికేషన్ అనేది మల్టిఫికేషన్లో 2 పాయింట్స్. సో టూ వాల్యూస్ అంటే టూ నెంబర్స్ యూస్ చేస్తే మనం అబ్సల్యూట్ ఎర్రర్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. అదే ప్రొడక్ట్ ఆఫ్ n వాల్యూస్ని క్యాల్కులేట్ చేయాలి అంటే ఏ వాల్యూ యూస్ చేసుకుంటాం, ఏ ఎర్రర్ని యూస్ చేసుకుంటాం అంటే రిలేటివ్ ఎర్రర్ని యూస్ చేసుకోవాలి. సో దట్ ఈక్వల్ టు ఈఆర్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ బై ఎగ్జాక్ట్ వాల్యూస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎర్రర్స్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ బై ఎగ్జాక్ట్ వాల్యూస్ దట్ ఈక్వల్ టు డెల్టా x1 by x1 ప్లస్ అవి కూడా ఏ ఫామ్లో యూస్ చేస్తాం డెల్టా x1 by x1 ప్లస్ డెల్టా x2 by x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ డెల్టా xn by xn. అంటే ప్రొడక్ట్ ఆఫ్ n నెంబర్స్ని యూస్ చేసుకున్నప్పుడు ఏ ఎర్రర్ని క్యాల్కులేట్ చేయాలి, రిలేటివ్ ఎర్రర్ని క్యాల్కులేట్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ని యూస్ చేసుకుంటే అబ్సల్యూట్ ఎర్రర్ని క్యాల్కులేట్ చేయాలి. అది కూడా ఫార్ములా ఏంటి x1 delta x2 plus x2 delta x1. అదే ప్రొడక్ట్ ఆఫ్ n నెంబర్స్ని క్యాల్కులేట్ చేయాలంటే రిలేటివ్ ఎర్రర్ని ఫార్ములా ఏంటి delta x by x that equal to delta x1 by x1 plus delta x2 by x2 plus and so on plus delta xn by xn. So last applications of errors లో
డివిజన్. సో let x ఈక్వల్ టు x1 బై x2 అంటే టోటల్ నెంబర్ అనేది x1 బై x2 అంటే x1 x2 టూ నెంబర్స్. ఈ టూ నెంబర్స్కి కరస్పాండింగ్ ఎర్రర్స్ అనేది డెల్టా x1 డెల్టా x2 అంటే టోటల్ వాల్యూ డివిజన్లో యూజ్ చేస్తాం కాబట్టి x1 by x2. So x equal to x1 by the product of n numbers means that is equal to x equal to x1 into x2 into and so on xn. ఇలాంటి ప్రొడక్ట్ ఆఫ్ n నెంబర్స్కి రిలేటివ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్కి అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. మల్టిప్లికేషన్లో 2 పాయింట్స్ అబ్సల్యూట్ ఎర్రర్ అబ్సల్యూట్ రిలేటివ్. అబ్సల్యూట్ ఎర్రర్ అనేది టూ నెంబర్స్ యూజ్ చేసినప్పుడు అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ n నెంబర్స్ యూజ్ చేసినప్పుడు రిలేటివ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది కూడా ఫార్ములా ఏ ఫార్ములాలో యూజ్ చేస్తాం? డెల్టా x1 బై x1 ప్లస్ డెల్టా x2 బై x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ డెల్టా xn బై xn. ఇవి ఎర్రర్స్ కాబట్టి x1 x2 x3 అండ్ సో ఆన్ ఇంటూతో మల్టిపుల్ చేయాలి. ఎర్రర్స్ అంటే 0.00 అంత వేరియేషన్లో ఉంటుంది కాబట్టి రిలేటివ్ ఎర్రర్ అనేది డెల్టా x1. జనరల్గా మీరు డెల్టా x1 డెల్టా ఇంటూ డెల్టా x2 అండ్ సో ఆన్ డెల్టా xn ఇలా మల్టిపుల్ అవుతుంది అనుకుంటారు. కానీ ఫార్ములా ఏంటి? ఈ ఫార్ములాను యూజ్ చేయకూడదు. ప్రొడక్ట్ ఆఫ్ n నెంబర్స్ అంటే దట్ ఈక్వల్ టు రిలేటివ్ ఎర్రర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డెల్టా x1 బై xn. ఎందుకంటే అబ్సల్యూట్ ఎర్రర్ బై రిలేటివ్ ఎగ్జాక్ట్ వాల్యూ. అబ్సల్యూట్ ఎర్రర్ అనేది డెల్టా x1 బై డెల్టా x1 డెల్టా x2 అనేవి ఎర్రర్స్. కింద అనేవి నెంబర్స్ ఎగ్జాక్ట్ నెంబర్స్ x1 x2 x3 xn. అంటే ప్రతి టర్మ్కి మనం అబ్సల్యూట్ బై ఎగ్జాక్ట్ వాల్యూ అన్ని టర్మ్స్కి యాడ్ చేసిన ప్రాసెస్ ప్రొడక్ట్ ఆఫ్ n నెంబర్స్. సో డైరెక్ట్గా అయితే ఇలా డెల్టా x1 ఇంటూ డెల్టా x2 ఇంటూ డెల్టా xn అనేది యూజ్ చేయకూడదు. ఈ ఫార్ములా మాత్రమే యూజ్ చేయాలి. అంటే డెల్టా x1 బై x1 అంటే ఫస్ట్ వాల్యూ ఎర్రర్ బై ఎగ్జాక్ట్ వాల్యూ అంటే x1. ఎన్ని వాల్యూస్ తీసుకున్నాం? n వాల్యూస్కి ఫస్ట్ టర్మ్కి అబ్సల్యూట్ ఎర్రర్ బై ఎగ్జాక్ట్ వాల్యూ ప్లస్ నెక్స్ట్ సెకండ్ వాల్యూ కూడా అబ్సల్యూట్ ఎర్రర్ బై సెకండ్ ఎగ్జాక్ట్ వాల్యూ ప్లస్ అండ్ సో ఆన్ అండ్ అన్ని టర్మ్స్ని అబ్సల్యూట్ బై ఎగ్జాక్ట్ వాల్యూ ఇలా యూజ్ చేసిన ఎడిషన్ చేసిన వాల్యూవే రిలేటివ్ ఎర్రర్ కింద కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ డివిజన్లో అబ్సల్యూట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేస్తాం. x1 అండ్ x2 డెల్టా x1 డెల్టా x2 రిలేటివ్ అబ్సల్యూట్ ఎర్రర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? x1 బై x2 ఇంటూ డెల్టా x1 బై x1 మైనస్ డెల్టా x2 బై x2. సో అబ్సల్యూట్ డివిజన్లో అబ్సల్యూట్ ఎర్రర్ ఈక్వల్ టు x1 బై x2 ఇంటూ డెల్టా x1 బై x1 మైనస్ డెల్టా x2 బై x2. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ డెల్టా x ఈక్వల్ టు 0.005 అంటే ఎర్రర్ అనేది 0.005 డెల్ y ఈక్వల్ టు 0.001. సో ఇక్కడ టూ వాల్యూస్ ఇచ్చాడు. ఇఫ్ కండిషన్స్ అబ్సల్యూట్ ఎర్రర్స్. సో డెల్టా x డెల్టా y అనేది అబ్సల్యూట్ ఎర్రర్స్. సో x యొక్క వాల్యూ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ 2.11, y యొక్క వాల్యూ 4.15. ఫైండ్ రిలేటివ్ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రిలేటివ్ ఎర్రర్ అనేది దేంట్లో ఫైండ్ అవుట్ చేస్తాం? కాంపిటీషన్ ఆఫ్ x ప్లస్ y. సో x ప్లస్ y అంటే దానికి అబ్సల్యూట్ x ప్లస్ y యూస్ చేస్తే కరస్పాండింగ్ ఎర్రర్ ఎలా వస్తుంది? అబ్సల్యూట్ ఎర్రర్ అనేది డెల్టా x ప్లస్ డెల్టా y. ఇవి ఎర్రర్స్ కాదు. x ప్లస్ వైలో ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాక్ట్ వాల్యూ x ప్లస్ వైలో ఉంది. ఎగ్జాక్ట్ వాల్యూ x ప్లస్ వై అయితే దాని కరస్పాండింగ్ అండ్ అబ్సల్యూట్ ఎర్రర్ కూడా ఎలా వస్తుంది? ఇది ప్లస్లో ఉంటే అబ్సల్యూట్ ఎర్రర్ కూడా డెల్టా x ప్లస్ డెల్టా వై అంటే అబ్సల్యూట్ ఎర్రర్ బై రిలేటివ్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ ఎలా యూజ్ చేస్తాం? డెల్టా x ప్లస్ అబ్సల్యూట్ ఎర్రర్స్ ఏంటి? డెల్టా x డెల్టా వై. కానీ ఇక్కడ ఇందులో ఫైండ్ అవుట్ చేయాలి, x ప్లస్ వైలో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎర్రర్ కూడా ఎలా చేంజ్ అవుతుంది? అప్లికేషన్స్ ఆఫ్ ఎర్రర్స్లో ఎర్రర్స్ కూడా డెల్టా x ప్లస్ డెల్టా వైలో చేంజ్ అవుతుంది. సో డెల్టా x ప్లస్ డెల్టా వై అనేది అబ్సల్యూట్ ఎర్రర్, ఎడిషన్ ఆఫ్ అబ్సల్యూట్ ఎర్రర్, ఎడిషన్ ఆఫ్ నెంబర్. సో ఇక్కడ టోటల్ వాల్యూ అవుతుంది ఈ x ప్లస్ వై బై ఈఏ. సో ఈఏ బై x ప్లస్ వై దట్ ఈక్వల్ టు డెల్టా x ప్లస్ డెల్టా వై బై x ప్లస్ వై. సో దట్ ఈక్వల్ టు డెల్టా x మీన్స్ 0.005 ప్లస్ 0.001. లేదు అనుకుంటే x ప్లస్ వైని ఎగ్జాక్ట్ వాల్యూ ఇక్కడ x ప్లస్ వైలో క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ u యూస్ చేసుకోండి. సో x ప్లస్ వై ఈక్వల్ టు u. సో అబ్సల్యూట్ ఎర్రర్స్ ఏంటి? సో 0.005 0.001. సో u ఈక్వల్ టు డెల్టా u ఈక్వల్ టు వాల్యూ ఎంత? డెల్టా u ఈక్వల్ టు అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఎడిషన్లో యూస్ చేస్తాం కాబట్టి డెల్టా x ప్లస్ డెల్టా వై. ఎడిషన్ అప్లికేషన్స్ ఆఫ్ ఎర్రర్స్లో ఎడిషన్ యూస్ చేస్తే డెల్టా u ఈక్వల్ టు డెల్టా x ప్లస్ డెల్టా వై. కాంపిటీషన్లో ప్లస్ యూస్ చేస్తాం కాబట్టి ప్లస్ వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూస్. సో దట్ ఈక్వల్ టు వాల్యూ ఏంటి? సో del u మీన్స్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఈఏ బై
EA by U, that equal to delta U by U. So that equal to delta U means the delta x plus delta y. So that equal to 0.005 plus 0.001 by x plus y into 2.11 plus 4.15. So relative error ఇందులో ఫైండ్ అవుట్ చేయాలి. ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ని యూ కింద యూజ్ చేసుకున్నాం అనుకోండి. సో ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు టూ నెంబర్స్ని యూ కింద యూజ్ చేస్తాను. దీనికి కరస్పాండింగ్గా ఎర్రర్ ఏమొస్తుంది? సో కరస్పాండింగ్గా డెల్ యూ వస్తుంది. ఎడిషన్ ఆఫ్ ఎర్రర్స్లో డెల్ ఎక్స్కి డెల్ ఎక్స్. సో డెల్ యూకి డెల్టా ఎక్స్ ప్లస్ డెల్ వై. సో డెల్ ఎక్స్ ప్లస్ డెల్ వై డెల్ యూకి. సో ఈ డెల్ ఎక్స్ డెల్ వై ఏంటి? అబ్సల్యూట్ ఎర్రర్స్. అంటే ఇది కూడా ఏమవుతుంది? టోటల్ నెంబర్ ఆఫ్ అబ్సల్యూట్ ఎర్రర్. సో ఈఆర్ ఈక్వల్ టు, ఈఆర్ అంటే అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఈఏ బై ఎగ్జాక్ట్ వాల్యూ. ఎగ్జాక్ట్ వాల్యూ అంటే దేంట్లో క్యాలిక్యులేట్ చేయాలి? ఎక్స్ ప్లస్ వైలో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎక్స్ ప్లస్ వైలో ఒక ఎగ్జాక్ట్ వాల్యూ. సో ఈఏ మీన్స్, సో ఈఏ అంటే అబ్సల్యూట్ ఎర్రర్ అంటే డెల్టా యూ. ఇది అబ్సల్యూట్ ఎర్రర్. సో అబ్సల్యూట్ ఎర్రర్ డెల్టా యూ. సో ఎక్స్ ప్లస్ వై అంటే యూ. సో డెల్ యూ బై యూ. యూ అంటే ఇక్కడ డెల్ యూ అంటే వాల్యూ ఎంత? డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై. అంటే 0.005 ప్లస్ 0.001 బై యూ అంటే 2.11 ప్లస్ 4.15. సింప్లిఫికేషన్ చేస్తే క్యాలిక్యులేటర్లో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో సింప్లిఫికేషన్ చేస్తే 0.00958. అప్రాక్సిమేషన్లో వాల్యూ ఎలా యూజ్ చేస్తాం? 0.001 కింద యూజ్ చేస్తాం. ఇక్కడ 3 zeros ఉన్నాయి. అప్రాక్సిమేషన్లో వాల్యూ యూజ్ చేసేటప్పుడు ఎంత వస్తుంది? 2 zeros. సో నెక్స్ట్ వాల్యూ 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.99 అప్రాక్సిమేషన్కి ఎలా యూజ్ చేస్తాం? 1. అది 0.099 కింద ఎలా యూజ్ చేస్తాం? అప్రాక్సిమేషన్ 0.1 కింద యూజ్ చేస్తాం. 0.099 అప్రాక్సిమేషన్ వాల్యూ ఎలా యూజ్ చేస్తాం? 0.01 కింద యూజ్ చేస్తాం. ఈ 9 అనే పాయింట్ నెక్స్ట్ వాల్యూలో ఎంత వస్తుంది? ఏ ప్లేస్లో ఎలా వస్తుంది? 1 కింద యాడ్ అవుతుంది. ఇది 0.99 ఎలా యూజ్ చేస్తాం? 1 కింద యూజ్ చేస్తాం. అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వస్తుంది? 0.9 అంటే అప్రాక్సిమేషన్ దగ్గరగా 1 దగ్గర ఉన్నట్టు. అలాగే 0.099 అంటే ఎక్కడి దగ్గరకు ఉంటుంది? 0.1 దగ్గర ఉంటుంది. అలాగే 0.009 అంటే ఈ 9 అనే ప్లేస్ ఈ టర్మ్స్ అని యాడ్ అయితే దట్ ఈక్వల్ టు అప్రాక్సిమేషన్ వాల్యూలో ఎంత వస్తుంది? 1 ప్లేస్లో యాడ్ అవుతుంది. అలాగే 0.0000958 ఈ 8 అనేది దీంట్లో యాడ్ అయితే ఇంకొక వాల్యూ పెరుగుతుంది. అలాగే ఈ 9 అనేది 5తో యాడ్ అయినా ఇంకొక టర్మ్ యాడ్ అవుతుంది. అంటే 9 + 5 అంటే ఎంత వస్తుంది? 14. అంటే 14 ఎక్కడ యాడ్ అవుతుంది? ఇందులో యాడ్ అవుతుంది. 1 4 అంటే ఎగ్జాక్ట్గా ఎలా వస్తుంది? అప్రాక్సిమేషన్ 0.001. అంటే 0.00958 అంటే అప్రాక్సిమేషన్గా ఏం తీసుకోవచ్చు? 0.001. అంటే 0.00501 దీని అప్రాక్సిమేషన్ ఎలా రాయచ్చు? 0.0005. అప్రాక్సిమేషన్ రాయలేం ఎందుకంటే 9 ఉంటే యాడ్ అవుతుంది టర్మ్ అనేది. ఎందుకంటే 14లో యాడ్ అవుతుంది. ఇక్కడ జీరోస్ ఉన్నాయి. 5 తర్వాత అన్ని జీరోస్ ఉన్నాయి, యాడ్ చేయలేం. అలాగే 0.00059 ఉంది. అది ఎలా యూజ్ చేసుకోవచ్చు? 0.006 కింద యూజ్ చేసుకోవచ్చు. అంటే 4 అంటే 14 కింద యూజ్ చేసుకోవచ్చు. 0.06 కింద యూజ్ చేసుకోవచ్చు అప్రాక్సిమేషన్ వాల్యూ. 0.009 ఎలా యూజ్ చేసుకోవచ్చు? 0.009 దట్ అప్రాక్సిమేషన్ ఈజ్ ఇక్కడ సంథింగ్ 1 ఉంటే 0.009 కింద మాత్రమే యూజ్ చేస్తాం. సో ఎందుకంటే ఇక్కడ 1 యాడ్ 0 కింద ఇక్కడ 0.0 యూజ్ చేస్తాం. 0 ఉంది, 90 1 ఉంటే ఆల్రెడీ ఇక్కడ 0.009 1 ఉంటే 0.01 కింద యూజ్ చేస్తాం. ఎందుకంటే దీన్ని ఈ టైంలో యాడ్ చేస్తే 1 0 కండిషన్ హోల్డ్ అవుతుంది కాబట్టి యాడ్ చేస్తే దట్ ఈక్వల్ టు అప్రాక్సిమేషన్ 0.01. 0.0090 అంటే అప్రాక్సిమేషన్ ఏం తీసుకున్నాం? 0.009. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ నెక్స్ట్ ప్రాబ్లం.